నమస్కారం సార్ జగదేవ్ గారు. నమస్తే అండి. ఇక్కడ వాలంటరీ సిస్టమ్ అని ఒకటి పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఆ సిస్టమ్ మేము కంటిన్యూ చేస్తున్నాము, అది మేము 10,000 ఇస్తాము అంటున్నారు, పారితోషికం 10,000 ఇస్తాము అంటున్నారు. ఇది ఎలా చూద్దాం అంటారు దీన్ని? ఇక్కడ ఎలా చూడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా 10,000 ఇస్తాము అనేసరికి వెంటనే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. చూసారా, ఇప్పటికైనా జగనన్న ప్రభుత్వ పథకాలు ఎంత గొప్పవో, ప్రతిపక్షాలను కూడా చంద్రబాబు లాంటి వ్యక్తి కూడా యాక్సెప్టెన్స్ చేసేలాగా ఉన్నాయి మన పథకాలు. సో ఇప్పటికైనా మీరు తెలుసుకోండి అన్నట్టుగా వాళ్ళు పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. బాగుంది. వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థ అనే దానికి అర్థం ఏంటి అసలు? ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థ కానీ ఒక ఎన్జిఓ సంఘం నుంచి కానీ చాలామంది వాలంటీర్గా పార్టిసిపేట్ చేసామంటారు. అంటే స్వచ్ఛందంగా పాల్గొని సేవ చేయడం కదా. మరి దానికి జీతం ఎందుకంటే అదొక కాన్సెప్ట్. సరే, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఒప్పుకున్నాడు అని అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే ఇంత జరుగుతుంది, వీళ్ళందరినీ గూఢచారులుగాను అధికార పక్షం సంబంధించిన అనుయాయులుగాను మార్చుకున్నారు, వీళ్ళే ఇల్లి ప్రతి ఒక్కడికి కూడా ఎలా చెప్తున్నారంట, పెన్షన్ తీసుకుంటున్నావు కదా నెక్స్ట్ జగనన్నకే వెయ్యాలి, లేదంటే నీకు మళ్ళీ పెన్షన్ రాదు. నీకు ఎంత వస్తుంది? ఇప్పటివరకు మీ కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 5 లక్షలు ఇచ్చింది. ఏ ప్రభుత్వం ఇచ్చిందా? ఎవరు డబ్బులు ఇచ్చారు? ఎవరు డబ్బులు ఇచ్చారు? అది ప్రజల డబ్బే కదా. అదే అదే వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత వికలాంగులకి, వితంతువులకి, వయోవృద్ధులకి పెన్షన్ ఇవ్వడం అనేది సబబే, మంచి పద్ధతి. ఇంకా అమ్మ ఒడిలు, ఆటో డ్రైవర్లు, పాస్టర్లు, వీళ్ళకి కూడా ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి అంటే అందరికి కూడా నేను తింటూ మీకు కూడా తినిపిస్తున్నాను అనేది కదా కాన్సెప్ట్. అంటే ఎలక్షన్స్ ముందు పంచాల్సింది ముందు నుంచే 5 ఏళ్ళుగా పంచుతూ వస్తున్నాము అనే ధోరణిలో ఉన్నారు. అది జనాలకు చాలా మందికి అర్థం కావట్లేదు అనుకుంటాను. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ ఇంతకు ముందు ఉందా లేదా? లేదు. కానీ ప్రభుత్వాలు నడిచాయా లేదా? నడిచాయి. నెక్స్ట్, వాలంటీర్ వ్యవస్థ కాకపోయినా జయప్రకాష్ నారాయణ గారు, మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, లోక్సత్తా అధ్యక్షులు, ఆయన ఏం చెప్పారంటే గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళకి అధికారాలు ఇస్తే ప్రజాస్వామ్యంలో ఇన్ని సమస్యలు ఉండవు. పైగా ఇంత జనాభాలో, భారతదేశం సంబంధించి ఇంత జనాభా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఒక అధికారో లేక మంత్రి స్థాయి వ్యక్తి మారుమూల గ్రామంకి వెళ్ళి పర్యవేక్షణ చేసి చేయాలంటే అవ్వదు. కాబట్టి గ్రామ స్థాయిలో పంచాయతీ లెవెల్లో వాళ్ళకి కొన్ని అధికారాలు ఇస్తే వాళ్ళే చేస్తారు అనేది ఆయన ఒకసారి ఎక్కడో చెప్పడం చూశారు. అది వాస్తవమే. ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారు లేదా వార్డు మెంబర్ ఉన్నాడు, అంటే వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ. ఆ వార్డు మెంబర్ ఉన్నాడు, మా వార్డు బాబు మా వార్డులో కాలువ దారుణంగా ఉంది, డ్రైనేజ్ది చూడు, వాడు కాలర పట్టుకుని అడగచ్చు కదా. వాడేమంటాడు, నా చేతిలో ఉందా బాబు, పదండి ఎక్కడికి వెళ్దాం, సర్పంచ్ గారికి వెళ్దాం, అక్కడ నుంచి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం, అక్కడ నుంచి మంత్రి గారి దగ్గరికి వెళ్దాం, ఆ పైన కలెక్టర్ గారి దగ్గర, ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి సంవత్సరాలు పట్టేస్తుంది. కాబట్టి అలాంటిది ఇవ్వమని చెప్పారు కదా. కానీ ఇక్కడ వాలంటీర్లకి ఇచ్చి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇప్పిస్తున్నారు వరకు ఓకే, వాలంటీర్ల ద్వారా రేషన్ ఇప్పిస్తున్నారు ఓకే. బట్ వాలంటీర్లు ఇంటికి ఎవరు వస్తున్నారు, ఏ ఇంట్లో ఎంతమంది దాన్ని ఏమంటారు ఓటర్లు ఉన్నారు, ఎవరెవరు ఏ లబ్ధి పొందుతున్నారు. ఈ మధ్యకాలంలో 1 year బ్యాక్ అనుకుంటా అందరికి ఒక పాస్బుక్ లాంటిది ఇచ్చారంట. ఇంతవరకు మీరు దుర్గాప్రసాద్ గారు కుటుంబ సభ్యులకి ఏవే వచ్చాయి గడిచిన 4 ఏళ్లలో, ఎంతెంత వచ్చాయి, మీ కుటుంబం ఎంత లబ్ధి పొందిందని ఒక కార్డు కూడా ఇచ్చారంట. అంటే ఇండైరెక్ట్ గా మీకు ఎంత ఇచ్చాము, మీరు మాకే ఓటేయాలన్నట్టుగా చెప్పకనే చెప్పడం, అది ఎవరికి గ్రాస్పింగ్ అవ్వట్లేదు. అది పక్కన పెట్టి, సో ఈ వాలంటరీ వ్యవస్థకి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తున్నారన్నారంటే ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ అనేది ఈ పథకంలో ఒక భాగంగా పెట్టిందే కానీ అది గవర్నమెంట్ జాబ్ ఏం కాదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు దానికి ఒక టెస్ట్, ఒక నోటిఫికేషన్ వేసి టెస్ట్ రాసి జీవో పాస్ చేసేసి వాళ్ళందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా చేసేయాల్సింది. మినిమం ఎంప్లాయీగా చేస్తే ఎంత పే స్కేల్ అవన్నీ కూడా మళ్ళీ పెట్టాలి. అవన్నీ ఎక్కువ తలనొప్పి. కానీ ఏదో ఒక 5,000 ఇస్తే మన కోసం చేసి పడుంటాడులే. పైగా వాళ్ళకి నెలంతటా ఏం పని ఉంటుందండి, నెలలో మొదటి వారం పని ఉంటుంది, 1-2 రోజులు మహా అయితే. ఎవరైనా చనిపోయినా ఒక డెత్ సర్టిఫికేట్ లాంటివి అరేంజ్ చేయడం గట్రా ఇవి చేశారు. అవి కూడా మళ్ళీ సచివాలయంకి వెళ్ళి వెళ్తున్నారు, వీళ్ళేం చేసేది లేదు. మళ్ళీ వీళ్ళకి వెళ్ళిపోతే వెళ్ళి సచివాలయం కోసం వెళ్ళి కలండి అని చెప్తున్నారు. సో అలా ఉంది. అయితే ఈ వాలంటరీ వ్యవస్థ ఎప్పుడైతే ఇలాగా అయిందో
చంద్రబాబు నాయుడు గారే తీపించేశారు, చంద్రబాబు నాయుడు గారు కేసు వేయడం వల్ల ఎన్నికల కమిషన్ తీసేసింది అన్నట్టుగా వీళ్ళు పుకారు తీసుకొచ్చారు. పొలిటికల్ మైలేజ్ కోసం చెప్తున్నారు, పుకార్లు పుట్టించారు. వాస్తవానికి ఈయన ఎందుకు తీపిచ్చిస్తాడు? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అవన్నీ ప్రస్తుతానికి ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాబట్టి అవన్నీ చెల్లవు కదా. మొన్న చాలా మంది ఏం చేశారు పాపం, కాళ్ళు ఈడ్చుకుంటూ ముసలి వాళ్ళు కూడా సచివాలయానికి వెళ్తే లేవు, చంద్రబాబు నాయుడు గారు ఆపించాడని చెప్పారంట. వాస్తవానికి అక్కడ ఖజానాలో డబ్బులు లేవు, ఆ విషయం చెప్పలేదు. అదొక పొలిటికల్ మైలేజ్. ఇంకోటి ఏంటి, ఒకేసారి మూకుమ్మడిగా వాలంటీర్లందరూ మనస్తాపం చెంది రాజీనామా చేశారని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. మనస్తాపం చెంది రాజీనామా చేయాల్సిన అవసరం ఉందండి. ఎన్నికల కమిషన్ తీసేసిందని చెప్పట్లే, ప్రజల్లోకి ఇలా చెప్తున్నారు. ఎవరు అమాయకులు, ఇల్లిటరేట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలాగే చెప్తారు. అలా చెప్పారు, అయింది. తర్వాత ఇట్లాంటివన్నీ చూసేసరికి సరే, ఆ వాలంటీర్లు కూడా ఇప్పుడు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కేవలం ఒక నియోజకవర్గానికో లేదంటే అతనికి నచ్చిన ప్రజలకే ముఖ్యమంత్రి కాదు కదా, రాష్ట్ర మొత్తానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ వాలంటీర్లు కూడా మనలో వ్యక్తే కాబట్టి వాళ్ళకి కూడా సరే, వాళ్ళు ఒక నిరాశల్లో ఉన్నారేమో కొంతమంది, నిజంగా సిన్సియర్గా చేసేవాళ్ళని చెప్పి ఆయనకి వాళ్ళు కూడా ఆకట్టుకోవడం కోసం ఆయన ఆ పథకం అది ప్రకటించారు తప్ప నాకు తెలిసి దాంట్లో అది వృధా ఖర్చు అని నా ఉద్దేశం. ఇకపోతే ఇప్పుడు మొన్న వాలంటీర్లు ఎప్పుడైతే బ్యాన్ చేశారు, ఎన్నికల కమిషన్ తొలగించిందో వెంటనే ఏం చెప్పారు, మాకు వాలంటీర్లు కావాలని చెప్పి వీళ్ళు కోర్టులో కేసు వేశారు. కోర్టు కూడా ఏం తీర్పిచ్చింది, మరి ఇంతవరకు వాలంటీర్లు ఉన్నారా గత ప్రభుత్వాల్లో? లేరు. మరి పక్క ప్రభుత్వాలు కూడా, మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పథకాలు ఉన్నాయి కదా, మరి అక్కడ వాలంటీర్లు ఉన్నారా? మరి వాళ్ళకి ఎలా అందుతున్నాయి అని ప్రశ్నించింది. వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అంటే మళ్ళీ వీళ్ళని తెప్పించుకొని ఎన్నికలకి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి మనం ఇన్నేళ్ళుగా ఇన్ని ఇచ్చాం కాబట్టి మనకే ఓటేలా చెప్పండి అన్నట్టుగా వాడుకుందాం చూశారు. అది ఎన్నికల సంఘం కొరడా చలిపించింది. సో ఎప్పుడైతే పక్క రాష్ట్రాల్లో లేవు, ఇప్పుడు మొన్న కూడా ఏముంది, వయోవృద్ధులకి, వికలాంగులు, రానేరు వారికి ఇంటికి వెళ్ళి ఇచ్చి ఏర్పాటు చేయండి అని చెప్పింది కూడా ఎన్నికల కమిషన్. అయినప్పటికీ వీళ్ళు చేయలే. ఎందుకు? చంద్రబాబుని చూపించాలి, చంద్రబాబుని అనే బూచిని చూపించి వీళ్ళు సేవ్ అయిపోవాలి అని కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు గారే వద్దన్నారు, చంద్రబాబు నాయుడే ఆపించాడు, చంద్రబాబు నాయుడే ఖజానాలో డబ్బులు కూడా తీశారు. మరి అలాగే చెప్తూ బాగుంది. కొంతమందికి అర్థమైంది, ఓహో వీళ్ళు డబ్బులు, ఎందుకంటే జీతాలే లేవండి ఇవాటికి. కొంతమందికి జీతాలు తెలుసా, కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. పెన్షన్లు కూడా కొంతమంది పడ్డాయి, కొంతమంది పడట్లేదు. కాబట్టి వాలంటరీ వ్యవస్థ అనేది ఎప్పుడు ఒక అధికార పక్షమైన లేదా ప్రజాస్వామ్య పక్షమైన వ్యక్తికి ఇస్తే బాగుండు. ఇప్పుడు సర్పంచులకి ఉన్నాయి, సర్పంచులు ఎందుకంటే అధికారాలు తీసేశారు. సర్పంచుల నిధులు కూడా మొన్న వాడేశారంట, ఒక గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించిన నిధులు కూడా వాడేశారు. సర్పంచులు రబ్బర్ స్టాంపులు అయిపోయారు, వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు మాకే అధికారం లేదు. మరి వాళ్ళ చేత చేయించండి, అంతే కదా. ఒక గ్రామ సర్పంచ్, గ్రామంలో ఎన్ని ఉంటాయి ఇల్లు, ఆ కావాలంటే ఆయన అనుచరులతో, ఇద్దరు ముగ్గురితో ఆ సర్పంచ్ చేయించుకుంటాడు కదా. ఏదైనా తేడా వచ్చినా గట్టిగా అడగడానికి ఉంటుంది కదా. మళ్ళీ వీళ్ళెందుకు, వీళ్ళు మా వాళ్ళే. మొదట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కాన్సెప్ట్ మొదట్లో ఇలాగే కొంతమంది వాలంటీర్లు మిస్బిహేవ్ చేశారని ఆయన ఏదో కొద్ది గట్టిగా డోస్ ఇచ్చాడు. చాలా మంది ఫీల్ అయ్యారు, మానేస్తాం వీళ్ళు ఇచ్చే జీతం మేము చేయమని. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మర్చిపోయి మళ్ళీ మామూలు అయింది. అయితే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడే, అంటే ఇష్టపడి కాదు, మరి పొలిటికల్ మైలేజ్. అది ఇంకా 10,000 ఇస్తానంటే ఇప్పుడు వాలంటీర్ 10,000 ఇస్తానంటున్నారు ఈయన అంటున్నారు. పారితోషికం లోకల్ గా ఉండే అప్పుడు ఏం చేస్తారు, ఆ 10,000 ఇచ్చి మళ్ళీ కొన్ని రకాల వాళ్ళతో పండి. ఇప్పుడు మనిషిని అపాయింట్ చేసుకోవడం కాదండి, వాళ్ళతో యూటిలైజ్ చేసుకోవడం కూడా వర్క్ రావాలండి. ఉపయోగించుకుని వచ్చినప్పుడు 5,000 10,000 ఇచ్చినా పర్వాలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ మీద చెప్తున్నారు, వాళ్ళకి వర్క్ ఇస్తాము అని చెప్తున్నారు. మేబీ అవును చేయొచ్చేమో. అది దానిలో ఎడ్యుకేటెడ్ ఉంటే స్పెషల్ వర్క్లు ఇస్తామా అంటున్నారు. అది ఇదండి జగదేవ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.